గ్రామ పంచాయతీ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి లేదా వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని చెప్పి తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయత్ మరియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ కార్మిక వ్యతిరేక విధానం అవలంబిస్తూ ఉంది. మొత్తం 8 గంటల పని విధానం తీసుకొస్తూ ఉంది. మొత్తం కార్మికులకు ఉన్న హక్కులు హరిస్తూ ఉంది. మరి ఒక దిక్కు 8 గంటల పని విధానం కోసం గతంలో కొట్లాట సాధిస్తే ఇవాళ కార్మిక వ్యతిరేక విధానం అవలంబించిన దుర్మార్గం ఇప్పటికైనా రాష్ట్ర శాసనసభలో రేవంత్ ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని కొనసాగిస్తామని చెప్పి తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే స్వచ్ఛ భారత్లో ముందు వరుసలో ఉన్నటువంటి కార్మికులు సఫాయి కార్మికులు కాబట్టి సఫాయి కార్మికులు సిపాయిలోనే ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్న విషయాన్ని అందరం తెలుసు. దేవుళ్ళని మొక్కడం కాదు, షాల్మార్ గారికి సన్మానించడం కాదు, వాళ్లకు వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలి, పిఎఫ్ ఈఎస్ఐ చట్టాలు వర్తింపజేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ జీవితాల్లో వెలుగు వస్తుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ సమస్యలపై స్పందించి వెంటనే పరిష్కరించాలని చెప్పి, లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసినప్పటికీ ఈ కేంద్రంలో ఉన్న సర్కారు 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకు ఉచితాలుగా విధిస్తూ ఉన్నది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి కార్మికులు కష్టపడి కొట్లాడిన హక్కులను కాపాడుకోవడానికి మరింత రావాలని చెప్పేసి కార్మిక లోకాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే కార్మికులకు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. ఆ మల్టీపర్పస్ విధానంలో పనిలోకి ఎప్పుడు తీసేయాలని చెప్పేసి దాంట్లో ఒక కాలం ఉన్నది కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఏది అసెంబ్లీలో పెట్టాలని